పిల్లలు సమయస్ఫూర్తితో, తెలివితేటలతో మోసం నుంచి ఎలా బయటపడాలో ఈ కథలో చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో, ఒక చెరువులో కొన్ని చేపలు, ఒక ఎండ్రకాయ అంటే ఒక క్రాబ్ ఉండేవి. ఒకరోజు ఒక కొంగ ఆ చెరువుకి దగ్గరగా వచ్చి చేపలన్నింటినీ చూసి తనలో తను ఇలా అనుకుంది. ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి. ఎలాగైనా వీటన్నింటినీ నేను తినాలి. అనుకున్న వెంటనే ఒంటికాల మీద నించుని తపస్సు చేసినట్టుగా నటించడం మొదలెట్టింది. మొదట్లో కొంగని చూసి చేపలు భయపడినా తర్వాత మనం అనవసరంగా భయపడుతున్నామే, ఈ కొంగ చాలా మంచిదానిలా ఉంది, మనం హాయిగా స్వేచ్ఛగా ఇక్కడ ఈదచ్చు దాని పక్కనే అని చేపలు తమలో తమ అనుకుని కొంగకి దగ్గరగా ఈదడం మొదలెట్టాయి. ఇలాగా కొన్ని రోజులు గడిచేసరికి అందులో ఉన్న ఎండ్రకాయకి ఒక సందేహం వచ్చింది. అది కొంగ దగ్గరగా వెళ్ళి, కొంగ మిత్రమా, ఇంత దగ్గరగా మేము ఈదుతున్నా మమ్మల్ని నువ్వు తినడానికి ప్రయత్నం చేయటం లేదు, ఎందుకు అని అడిగేసరికి కొంగ, నేను మాంసాహారం మానివేశాను. జీవులని చంపడం తినడం పాపమని మానేశాను అని అబద్ధం చెప్పింది. కొంగ మాటలు నమ్మిన చేపలు ఎండ్రకాయ దానికి దగ్గరలోనే ఈదుతూ ఉండేవి. ఒకరోజు కొంగ పెద్దగా ఏడవడం మొదలెట్టింది. కొంగ ఏడవడం చూసిన చేపలు, అయ్యో కొంగ మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడుస్తున్నది మీ గురించే అని కొంగ అనేసరికి చేపలు కంగారు పడి, ఏమైంది? మా కోసం నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి. దానికి కొంగ, త్వరలో ఎండాకాలం రాబోతోంది. ఈ చెరువులో నీళ్లు ఇంకిపోయే అవకాశం ఉంది. అప్పుడు జాలారి వాళ్ళు వచ్చి వల వేసి మిమ్మల్ని పట్టుకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని కొంగ అనేసరికి చేపలు భయపడ్డాయి. కొంగ మిత్రమా, నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి మమ్మల్ని ఈ ఆపద నుండి బయటపడయ్యవా అని చేపలు అడిగేసరికి కొంగ ఇలా అంది. తప్పకుండా రోజుకొక చేప చొప్పున ముక్కున కరుచుకుని వెళ్ళి ఈ పక్కనున్న చెరువులో వదిలిపెడతాను. ఆ మాటలకి ఒప్పుకున్న చేపలని రోజుకొక చేప చొప్పున ముక్కున పట్టుకుని వెళ్ళి పక్కనున్న రాయి మీద పెట్టి వాటిని తినేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజులకి చెరువులో చేపలన్నీ అయిపోయాయి. చెరువులో ఎండ్రకాయ మాత్రమే మిగిలి ఉంది. ఆ మరుసటి రోజు ఎండ్రకాయ కొంగ దగ్గరికి వెళ్ళి, స్నేహితులైన చేపలను రక్షించినట్లుగా నన్ను కూడా తీసుకువెళ్ళి వేరే చెరువులో దింపవా అని అడిగేసరికి, తప్పకుండా దింపుతాను. నువ్వు నా మెడ మీదకి ఎక్కి నీ చేతులతో గట్టిగా పట్టుకుని కూర్చో అనగానే ఎండ్రకాయ కొంగ పైకెక్కి కూర్చుంది. అలా కొంగ ఎగిరి వెళుతూ ఉండగా ఎండ్రకాయకు కిందన రాయి మీద చేపల ఎముకలు కనిపించాయి. అమ్మో, సాయం చేస్తానని చెప్పి నా మిత్రులందరినీ ఇక్కడికి తీసుకువచ్చి తినేసింది అని వెంటనే ఆలోచించి దాని చేతులతో కొంగ మెడని నొక్కేసింది. అలా నొక్కడంతో కొంగ ప్రాణాలు విడిచింది. తర్వాత మెల్లిగా ఎండ్రకాయ పాక్కుంటూ పక్కనున్న నదిలోకి వెళ్ళిపోయింది. చూసాం కదా పిల్లలు, మనకి కూడా ఎప్పుడైనా ఆపద ఎదురైనప్పుడు సమయస్ఫూర్తితో, తెలివితేటలతో దాని నుండి బయటపడడానికి ప్రయత్నించాలి.